ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున, ఘనమైన నామమున, శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువునందు నేను ఆనందిస్తూ ఉన్నాను. దేవుడు మనకి మరొక దినాన్ని అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇంకో వాక్య భాగంతో మీ ముందుకు వచ్చాను. మనందరికీ తెలిసిన భాగమే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. ఏం చేయమంటున్నాడండి? ప్రేమ కలిగి ఉండాలి కదా. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. కాబట్టి మనము ప్రేమ కలిగి అన్ని విషయంలో ఎదగాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని సహితము ఇచ్చాడు మన కొరకు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని చూచి మనల్ని ప్రేమించాడు. మనము ఎవరిని ప్రేమిస్తామండి? మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తాము, లేకపోతే మనల్ని ఇష్టపడే వారిని ఇష్టపడతాము, లేకపోతే మనకి మంచి మంచి బహుమానాలను ఇచ్చిన వారిని ప్రేమిస్తాము, ఇంకా మనల్ని అక్కడికి ఇక్కడికి తీసుకొని వెళ్ళి మనతో టైం స్పెండ్ చేసే వాళ్ళని ప్రేమిస్తాము. కానీ ఏ మంచితనము లేని మనల్ని చూసి దేవుడు ప్రేమించాడు. మన దీన స్థితిని చూశాడు, మన పాప జీవితాన్ని చూసి మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఆ పాప ఊబిలో నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన నిత్యము వేవేల దూతలతో పొగడబడుతూ ఉన్న ఆయన ఆ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఎంతగానో శ్రమ పొంది తన రక్తాన్నంతా కార్చి తన ప్రేమను రుజువుపరిచాడు కదండి. అయితే మనం కూడా ఏమంటున్నాడు? నన్ను వలె క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదగాలి అంటున్నాడు. ఆ ప్రయత్నం మనం చేయాలంటే ఇది దేనివల్ల అవుతుందంటే మనము క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడే కదండి. మనం అందరికీ తెలుసు, ఒక స్త్రీని దేవుని ముందుకి తీసుకొస్తారు. వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు రాళ్ళు రువ్వి కొట్టి చంపేయాలని దేవుని దగ్గరికి తీసుకొచ్చి, నువ్వేం చెప్తావు చెప్పు, ఇదిగో ఈ స్త్రీ పాపము చేసి పట్టబడింది, నీ శిక్షించమని ధర్మశాస్త్రం గ్రంథంలో వ్రాయబడింది, మరి నువ్వేం చెప్తావని దేవుణ్ణి నిలదీసినట్లుగా వాళ్ళందరూ వచ్చి దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, మీలో పాపము చేయమని వాడెవడో మొదట రాయి వేయమన్నప్పుడు అందరూ వెనక్కి తిరిగారు. ఎందుకంటే వారందరికీ తెలుసు వారు చేసిన పాపాలేంటో. అమ్మా, ఎవరైనా నిన్ను శిక్షించారంటే లేదు ప్రభువా అన్నది. నేను కూడా నిన్ను శిక్షించను, ఇకను పాపము చేయకుండా వెళ్ళు అని చెప్పాడు. కాబట్టి ఆమె వెళ్ళి దేవుని ఎంతగానో తర్వాత ఘనపరిచింది. ఆమె విస్తారముగా దేవుని ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి కదండి. మనము పొరుగు వారికి ప్రేమ ఏం చేస్తుందండి? పొరుగు వారిని కీడు చేయకుండా చేస్తుంది. ప్రేమ ఏం చేస్తుందండి? ప్రేమ దోషములన్నిటిని కూడా కప్పేస్తుంది. కాబట్టి మనం కూడా ప్రేమించాలి. మనం ప్రేమించాలంటే దేవుడు అంటున్నాడు, నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువుకి ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టు, నీ శత్రువుకి దాహం చేసినప్పుడు దాహానికి ఇమ్ము. అట్లు చేస్తే అతని నెత్తి మీద ఏం చేసినట్లు ఉంటుందంట? నిప్పులు కుప్పగా పోసినట్లుగా ఉంటుందంట. దానివల్ల దేవుడు ఏం చేస్తాడు? మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి మన శత్రువులను సహా ప్రేమించే వారిగా మనం ఉండాలి. దేవుడు అది కూడా చేసి మనకు ఒక మాదిరికరంగా ఉన్నాడు. ఆ సిలువలో ఆయన ఏ పాపము చేయనప్పటికీ కూడా ఎంతగానో హింసించి దూషించి అవమానపరిచినప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని తన ప్రేమను చూపించాడు. మనం కూడా మన సహోదరులను ప్రేమించే వారిగా, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించే వారిగా, మనకి హాని చేసిన వారిని కూడా ప్రేమించే వారిగా ఉంటే దేవుడు తప్పకుండా మనకి ప్రతిఫలం ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడవడి అని. మనం కూడా దేవుని పోలి నడిచే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడి నుండి మనము తప్పకుండా ప్రతిఫలము పొందుకునే వారిగా మనం ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొక మారు ప్రభా నీ సన్నిధిలో ఈ రీతిగా చేరి ప్రభా
నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నీ నామమును హెచ్చించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈరోజు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రభా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మీరు అన్ని విషయములో ఎదగమంటున్నారు ప్రభా. నైనా మీ వలె నాయన మీరు ఈ లోకంలో విడిచిపెట్టిన మాదిరిని పోలి మేము కూడా జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.